గౌరవ ప్రధానమంత్రి గారు ఎల్లుండి సాయంత్రం 4:30 గంటలకు విశాఖపట్నం వస్తున్న విషయం మనందరికీ తెలుసు. దానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ ముమ్మరంగా జరుగుతున్నాయి. రేపు సాయంత్రానికి పూర్తి స్థాయిలో ఏర్పాట్లన్నీ కూడా పూర్తవుతాయి. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా ఇబ్బందుల్లో ఉన్నటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. దీనికి కారణం గత 5 సంవత్సరాలు పరిపాలించినటువంటి వ్యక్తులు ఈ రాష్ట్రాన్ని పూర్తిగా విధ్వంసం చేయడమే కాకుండా ఆర్థికంగా ఈ రాష్ట్రాన్ని పూర్తిగా చిన్నాభిన్నం చేశారు. రాష్ట్రంలో కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన నాటికి ఈ ప్రభుత్వం వెంటిలేటర్ మీద ఉంది. అదృష్టవశాత్తు ఎన్డీఏ ప్రభుత్వం, ముఖ్యంగా ప్రధానమంత్రి గారు ఆర్థికంగా ఈ రాష్ట్రానికి సహకారం అందించారు కాబట్టే ఇప్పుడు వెంటిలేటర్ నుంచి ఆక్సిజన్ పీల్చుకునే స్థాయికి ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందులో భాగంగా ఈ దేశంలో అనేక రాష్ట్రాలు ఉన్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎప్పుడూ ఎవరికీ ఇవ్వనటువంటి హ్యూజ్ మెజారిటీతో మొన్న తీర్పిచ్చారు కాబట్టి, ప్రజలు తీర్పుకి శిరస వహించాలి కాబట్టి అనేకమైనటువంటి ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రానికి మంజూరు చేశారు. అవన్నీ కూడా కొన్ని అయితే శంకుస్థాపనలు చేయడానికి, కొన్ని ప్రారంభోత్సవాలు చేసి ఆంధ్రప్రదేశ్లో 5 కోట్ల మంది ప్రజలకి అంకితం చేయడానికి ఎల్లుండి వస్తున్నటువంటి సందర్భంలో ఎన్డీఏ 3 పార్టీలు కలిసి కని విని ఎరుగున రీతిలో ఇంతవరకు దేశంలో ప్రధానమంత్రి గారు సమావేశాలు ఎక్కడా జరగని విధంగా, రోడ్ షోలు ఎక్కడా జరగని విధంగా చెయ్యాలని ఆలోచన చేసి ఈరోజు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. రేపు 1 కిలోమీటరు రోడ్ షో ఉంటుంది. అక్కడ సుమారుగా 1,00,000 మంది రోడ్ షో పాల్గొనే విధంగా ఏర్పాటు చేస్తున్నాం. తర్వాత ఏయూ గ్రౌండ్స్లో బహిరంగ సభ ఉంటుంది. బహిరంగ సభ కూడా 2 లక్షల మందికి తగ్గకుండా బహిరంగ సభ ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయం చేశాం. చాలామంది స్వచ్ఛందంగా రావడానికి ఉత్సాహం చూపుతున్నారు. గతంలో వచ్చేటప్పుడు వచ్చిన